తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు బస్తీల్లోతో పాటు పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి అసలు కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వరంగల్ ఈస్ట్లో ఎలాంటి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ కావాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు వరంగల్ ఈస్ట్లో ఇంకా ఏం డెవలప్ కావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ మీరు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మీకు చెప్తా ఉన్నారు? ఈ వరంగల్ నగరంలో 3 టైపుల ప్రజలు ఉంటారు ఇక్కడ. ఒకటి మంచి ధనికులు, వాళ్ళకు కాలనీస్ మంచిగా 3-4 అంతస్తుల బిల్డింగ్స్ ఉంటాయి. రెండోది మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. మూడోది పూర్తిగా అణగారిన వర్గాలు ఉంటాయి. వాళ్ళు చిన్నగా ఫ్లెక్సీలు గిట్లా బయట కొట్టుకునే వాళ్ళని ఎత్తే 5 తెచ్చి కప్పుకొని ఎల్లదీసే జనాలు కూడా ఇక్కడ ఉంటాయి. అట్లాంటి కాలనీలు 6-7 ఉన్నాయి. వీటిని కేసీఆర్ గారు ఒకసారి వచ్చి ప్రతి కాలనీలో ప్రతి ఇంట్లో చూసుకుంటా వాళ్ళను బాగా టెంప్ట్ చేసిండు. అరే ఈ ఫ్లెక్సీల కింద ఈ తెలంగాణ రాష్ట్రంలో గిట్ల బతుకుతారా, ఈ గుడిసెలలో ఉన్నారా, ఇంత హీనంగా పరిస్థితులు ఉన్నారా అని చెప్పి వాళ్ళందరికీ అక్కడ సమావేశం ఎక్కడిదక్కడ పెట్టుకుంటా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా నేను, మీరంతా మంచిగా సంతోషంగా నాకు యాటను తేవాలి, గుడాలు తేవాలి, కళ్ళు తేవాలి, తాగియాలి, మనం అంతా మంచిగా ఉండాలని ఇట్లా రెచ్చగొట్టిపోయాడు. అది ఏది కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఐసెత్తులో చెప్తున్నాడు. అట్లనే వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఈ వరంగల్ కార్పొరేషన్కు, హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషన్, దీనికి ప్రతి సంవత్సరం నేను సొంతంగా 300 కోట్లు ఇస్తా కార్పొరేషన్కి. ఇంతవరకు ₹1 ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఇవ్వకండి. స్మాల్ సిటీ కింద మాకు ఢిల్లీ శాంక్షన్ అయింది. దానికి మనం మార్జిన్ మనీ కడితేనే ఫండ్స్ వస్తాడు. అవి కట్టక కొంత వాపసు కూడా పోవటం, ఇది వరంగల్ కేసీఆర్ గారు చేసిన మాకు మోసం. రెండోది డబుల్ బెడ్రూమ్స్ అసలే ఇయ్యలే, దళితులకు 3 ఎకరాలన్నాడు అసలే ఇయ్యలే, విద్యార్థులకు ఏదో పెంచాలన్నాడు అది ఇయ్యలే. మధ్యన ఏది ఇవ్వకుండా కేసీఆర్ గారు మోసం చేసి గత 9 సంవత్సరాల నుంచి నడిచింది. అదే మా ఎమ్మెల్యే కాడికి వచ్చినప్పుడు ఇవన్నీ కొట్లాడి తీసుకురారు. ఏమైనా అవినీతి ఎక్కడ, ఇప్పుడు ఆ ఢిల్లీ ఫండ్స్ నుంచి వచ్చిన వాటి మీద కమిషన్లకు తిరుగుడు, నేను 4,000 కోట్లు పెట్టిన అని చెప్పుడు, ఇదొకటి జరుగుతున్నది. ఇది జరిగే సిల్సిలాల ఒకసారి వరదలు వచ్చినాయి, ఒక 4 ఏళ్ళ కింద పడ్డప్పుడు. అప్పుడు ఆల్మోస్ట్ ఈ కాలనీస్ అన్నీ కూడా కేసీఆర్ తిరిగిన కాలనీస్ డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లనే ఇయే మునిగినాయి. ఆ కేసీఆర్ వచ్చినప్పుడు ఇది కాకతీయులు పరిపాలించిన నగరం, దీనికంతా గొలుసు చెట్టు కట్టు చెరువులకు ఉండే, దీన్ని ఆక్రమణలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకొని అంతా దీన్ని సిటీని ప్లాన్ లేకుండా చేసింది. దీన్ని మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఒక్క సుక్క కాకతీయుల రాజులు ఉన్నప్పుడు ఏ రూపకంగా ఉండినో ఇప్పుడు మళ్ళీ దీన్ని అట్లా చేస్తా అని చెప్పాడు. ఆ నాళాలను ముట్టుకోలే, కనీసం దాన్ని డెవలప్ చేయలే. మళ్ళా మొన్నటి వర్షాలకు మేము పడవల మీద పోయి తీసుకొచ్చినాం. పడవల మీద పోయి తీసుకొచ్చి అదే గవర్నమెంట్ కొంత షెల్టర్స్ పెట్టి, ఆ 1-2 రోజులు తిండి పెట్టి, వాళ్ళు పెట్టినరు, కొన్ని క్లబ్స్ స్వచ్ఛంద సంస్థలు పెట్టినాయి. ఇట్లా కాపాడిన జనాన్ని. అంటే కేటీఆర్ మోసమే చేసిండు, కేసీఆర్ మోసమే చేసిండు. దాని తగ్గట్టు యథా రాజా తదా ప్రజా అని మా ఎమ్మెల్యే ఇక ఏమైనా ఖాళీ ప్లాట్లు ఎక్కడుంటాయి, కబ్జాలు ఎక్కడున్నాయి, ఎక్కడ అవినీతి ఉన్నది. కరోనా టైం అప్పుడు ఎంత విచిత్రమైన సంఘటనలు అంటే కుల సంఘాల దగ్గర కూడా పైసలు వసూలు చేసిండు బలవంతం. వ్యాపారస్తులను పీడించి వసూలు చేసిండు. రైస్ మిల్లర్స్ను వసూలు చేసిండు. సాంబార్ను కుల సంఘాలను వసూలు చేసినాక బయట వాళ్ళు నిలిచిపెడతాడా? ఇట్లా వసూలు చేసి సగం తీసుకుంటూ సగం పంచుడు. ఇప్పటికే బాగా అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నాడు. వరంగల్లో చాలా వరకు సమస్యలు తీరిపోయాయని ఎమ్మెల్యే నాన్నపనేనంగా చెప్తున్నారు. అంటే దానిపైన మీరేమంటారు? ఆయన చెప్పే సమస్య ఏంటి దొరికినా సార్, నేను కలెక్టర్ ఆఫీస్ కట్టించిన అంటాడు. అది జిల్లా అయినాక కలెక్టర్ ఆఫీస్ ఉంటుందా? మెదడు ఉన్నోళ్ళు ఎవరైనా
జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉంటుందా, తహసీల్దార్ ఆఫీస్ ఉంటుందా? హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం. మాకు ఆ సెంట్రల్ జైలు అనేది ఒక హిస్టారికల్ ప్లేస్ ఉండే. ఈ ఎంజిఎంకు ఫండ్స్ లేవు, దాన్ని నిర్విరామం చేస్తున్నారు. అది పోయింది. ఈ 100 ఎకరాలను ఇక్కడ మహారాష్ట్రలో ఒక బ్యాంకు కుదవబెట్టి దాని పైసలు తెచ్చి ఇప్పుడు బంగ్లాలు కడతాను. అదా మాకు చేసేదాన్ని డెవలప్మెంట్ అంటే కదా? కాజీపేట మాది రైల్వే స్టేషన్ ఉన్నది, వరంగల్ స్టేషన్, అది సుందరీకమైంది. దాని ఎదురుగా బస్ స్టాండ్ ఉన్నది. ఇప్పుడు గులగొట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినాక అది డెవలప్మెంటా? కాలువల ఇళ్ళను బోట్ల పోయి తీసుకొచ్చు డెవలప్మెంటా? డెవలప్మెంట్ అనేది ఏంటిది? ఒక 300-400 కోట్లు పెడితే టోటల్ ఒక చుక్క రాకుండా నాలాలను డెవలప్ చేయొచ్చు. చేసిన 4000 కోట్లు అంటాను. నువ్వు ఇక్కడ ప్రజలే 3-4 రోజులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండే. ఒక్క వ్యక్తికి ఈడ మా దగ్గర ప్రతి కాలనీలో 3 రోజులు ఇళ్ళకి పోకుంటున్నది. ఒక్కరికి గవర్నమెంట్ నుంచి ఒక 50,000 ఇప్పించినావా? పింఛన్ వచ్చేది నువ్వు ఇచ్చినట్ట? షాదీ ముబారక్ నువ్వు ఇచ్చినట్ట? ఒక్కలకు ఒక పరిశ్రమ, మా వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద పరిశ్రమ, ఒక చిన్న ఇండస్ట్రీ. మా మహిళలు మా దగ్గర బీడీ కార్మికులతో చాలామంది బతికేదండి. అది పోయింది వ్యవస్థ. నువ్వు ఒక్కరికి ఒక కారప్పొడి మిల్లు, ఓ డివిజన్లో ఓ ఇస్తార్ల పరిశ్రమ, లేకపోతే ఏదో వాళ్ళ కుట్టు మిషన్ల పరిశ్రమ, ఏదైనా ఒక పరిశ్రమ తెచ్చో 300 మందో 400 మందో బతికే పరిస్థితి చేసినావా? ఓ చిన్న ఇండస్ట్రీస్ ఏమన్నా పెట్టించి యూత్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినావా? ఎమ్మెల్యే అంటే ఏంటిది? గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు నేను ఇస్తానా, నేను డెవలప్ చేస్తానా, నేను కలెక్టర్ ఆఫీస్ 35 జిల్లాలు ఎమ్మెల్యేలు కట్టించరా? మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి మీకు ఉదాహరణ చెప్తా. అంటే ఎంత ప్లాట్ల మీద అవినీతి జరుగుతుందో. ఈడొక ఆయింజా మిల్లు ఉండేదండి వెనుకట. దానికి ఎంప్లాయీస్ అప్పుడు ఒక 10,000 మంది ఉండేది. వీళ్ళంతా కలిసి 10,000 మంది ఏదో ఒక అప్పుడున్న దాతను అడిగితే ఆయన కాగితం రాసిచ్చింది. వీళ్ళకు సొంతంగా భవనం, కార్మికులకు భవనం కింద. అది ఇప్పుడు మంచి హాట్ ప్లేస్ అయింది. రాసిచ్చిన రిజిస్ట్రేషన్ చేసియాడు కదా, తెల్ల కాగితం మీద రాసిచ్చింది. వాళ్ళని వారసులను పట్టుకొని ఇప్పుడు ఐంజామిల్లు అంతా పోయింది కదా, వాళ్ళంతా ముసలోళ్ళు లేని అప్పుడు ఎంప్లాయీస్ అంతా లేవలేని పరిస్థితి ఉంది. ఆ భూమిని వారసులను పట్టుకొని అది ఎమ్మెల్యే సహకారం లేకుండా అవుతుందా? వారసులను పట్టుకొని ఒక వ్యాపారస్తుని కమ్మిండు అంటే ఎంత ఘోరమో మీరు ఆలోచించండి. అంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో అంటే మీకు బీజేపీకి ప్రధాన పోటీ ఎవరు? మాకు ప్రధాన పోటీ నేను అనుకుంటున్నా, సరే ఇంకా క్లారిటీ రాలే, కానీ వీళ్ళైతే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద అవినీతి 10 ఏళ్ళ కాంచి కేసీఆర్ను చూసి మోసపోయిన రోజుల్లో ఎక్కువ ఉన్నారు. ఇటు మళ్ళా యథారాజా తదా ప్రజా అన్నట్టు అంతకన్నా ఎక్కువ ఎమ్మెల్యే ఉన్నారు. కనుక వీళ్ళు పోటీలో ఉండరనే నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గతంలో రైతు డిక్లరేషను, ఈరోజు మహిళా డిక్లరేషను ములుగులో వాళ్ళు ప్రకటించబోతా ఉన్నారు. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్స్ అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. వాటి ప్రభావం బీజేపీలో అంటే బీజేపీ పార్టీ దాన్ని ఏ విధంగా చూస్తుంది? మీరు ఒక్కటి గుర్తుంచుకోండి సార్, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వాళ్ళ కుటుంబ పార్టీ. వీళ్ళు ఏమైనా చిన్న నడుస్తుంది, కానీ వీళ్ళే పాత పథకాలే ఇయ్యలేక ప్రభుత్వ భూములు అమ్ముతారు. ప్రభుత్వానికి ఇప్పటికే చాలా మటుకు ఆస్తులు అమ్ముకుంటూ వచ్చింది. జీతాలు ఇప్పటికే 17 రోజుల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తాను. ఈ కాంగ్రెస్కి ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అంతకన్నా ఎక్కువ పెద్ద పథకాలు ఇచ్చడానికి? ఒకవేళ ఇస్తే భారతీయ జనతా పార్టీ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్, ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఏమైనా సహాయం చేస్తాడు? ఇస్తే భారతీయ జనతా పార్టీ ఇవ్వగలుగుతుంది. కానీ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇవ్వలేకనే ఆస్తులు అమ్ముకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఉన్న ఆస్తులు అమ్మేసాడు. ఇక వీళ్ళు అమ్మేది ఏంది?
ఉన్న ఫారెస్ట్లను కూడా అమ్మేస్తారా, లేకపోతే సెక్రటరేట్ అమ్ముతారా? ఏ నుంచి ఇస్తారు పథకాలు? ఇప్పుడు కర్ణాటక చూస్తాను, కర్ణాటక పరిస్థితే మనకు అర్థమవుతుంది. ఈడ ఎట్లా చేస్తారు అంటే మళ్ళీ ఉన్న ఫారెస్ట్లను కూడా ఎవరికైనా మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించుడు తప్ప ఇది ఐఐటి కావు, చేఐటి కావు. అంటే మీకు ఒకవేళ బీజేపీ నుంచి టికెట్ ఇస్తే మీ గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి? అంటే బీజేపీ పార్టీ అవకాశాలు రాష్ట్రంలో కానీ వరంగల్ తూర్పులో కానీ బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? నేను గ్రామీణ ప్రాంతం గురించి నాకంత కొంచెం అవగాహన లేదు. సిటీలో మాత్రం చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని చాలా ఇష్టపడుతున్నారు. ప్రపంచ దేశాలల్లో ఆయనను ఆదర్శంగా చూస్తున్నారు. మేము ఎక్కడికి పోయినా ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఆశీర్వదిస్తాం. తమ్ముడు మీరు ధైర్యంగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో మీకు సైలెంటు మేము ఓట్లు ఇస్తాను అని మాతోని ధైర్యం చెప్తూ మాకు ఆదరణ ఇస్తూ ఆఖరికి నరేంద్ర మోడీ గారి ఫోటో అవపడితే వచ్చి కాసేపు చూసి దండం పెట్టిపోయే మహిళలు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ కూడా మాకు అవపడుతున్నారు. బాగా మోరల్గా ధైర్యం ఇస్తున్నారు. అర్బన్లల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి విపరీతమైన ఆదరణ ఉంటుంది. రూరల్ కూడా చాలా ఎడ్యుకేటెడ్స్ అయినరు, పబ్లిక్లో బాగా అవేర్నెస్ వచ్చింది. అది విపరీతంగా నరేంద్ర మోడీ గారిని లైక్ చేస్తున్నారు కనుక భారతీయ జనతా పార్టీని అధికారంలో రాకుండా ఎవరు ఆపలేరని అయితే నేను అనుకుంటున్నాను. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వరంగల్ తూర్పులో కూడా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి ఒక ఆశాభావాన్ని అయితే ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్రతో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, వరంగల్.